హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనన్య టిప్స్ ఫర్ కిడ్స్. నేను మీ అనన్యని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? బాగుండాలని అదేమిటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా 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 బాగున్నాను. నేను మీ ముందుకు వచ్చి చాలా డేస్ అవుతుంది కదా. యాక్చువల్లీ ఇన్ని డేస్ మా పిల్లలే చేశారు. ఎలా చేశారు ఫ్రెండ్స్? బాగుంది కదా, చాలా 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 బాగా చేశారు కదా. నన్ను మొత్తం తొక్కేస్తున్నారు. వాళ్ళు ఎంత బాగా చేశారంటే నేనైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఎవరైనా మా పిల్లలు చేసినటువంటి ప్రీవియస్ వీడియోని మీరు చూడాలి అనుకున్నట్లయితే పైన ఐ సింబల్ ఉంది. ఐ సింబల్ని కనుక క్లిక్ చేస్తే నా ప్రీవియస్ వీడియో అంటే ఈ వీడియో కంటే ముందు చేసిన వీడియోని మీరు చూడొచ్చు. అలాగే ఆ వీడియోతో పాటు అన్ని వీడియోస్ చూడాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ని కనుక మీరు క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే నన్ను ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడి కూడా ఉందండి డిస్క్రిప్షన్ బాక్స్లో. అందులో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్లిక్ చేస్తేనే నా వీడియోస్ అన్ని మీకు ఎప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సపోర్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన కంటెంట్ కూడా అది ఆడపిల్లల గురించి అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటికీ ఇన్ని వస్తున్నా అంటే ఇంత డెవలపింగ్ అవుతున్నా ఇంత మనం ముందుకు వెళ్తున్నప్పటికీ ఆడపిల్లలు అంటే ఎక్కడో చిన్న చూపు అయితే ఉంది అండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా చాలా మంది కోడళ్ళకి ఆడపిల్లలు పుట్టిరు అని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఉంటారు. ఏంటి నీకు అందరు ఆడపిల్లలు అని. కానీ నిజంగా చదువుకున్న వాళ్ళమైతే మనకు తెలుసు ఆడపిల్లలు పుట్టడానికి మగపిల్లలు పుట్టడానికి రీజన్ ఎవరిది అనేది. అది ఆడవాళ్ళలో లేదండి, అది కేవలం అబ్బాయిల వల్లనే. అబ్బాయిల అనేది అబ్బాయిల వల్లనే వస్తుంది. దానికి మీరు మీ ఇంటికి వచ్చిన కోడలను అనడం, లేకపోతే ఏదో పక్కన వాళ్ళకి ఫస్ట్ కొడుకు పుట్టాడు మీ తర్వాత వీళ్ళకు ఫస్ట్ కూతురు పుట్టిందని చెప్పేసి కంపారిజన్ చేయడం అది తప్ప. కంపారిజన్ చేయాలనుకుంటే మీ కొడుకులను కంపారిజన్ చేసుకోండి. వై? బికాజ్ చెప్తున్నాను కదా, ఆ లోపం మాలో లేదు. అంటే కన్నది ఆడదైనంత మాత్రాన వాళ్ళేం తయారు చేసుకొని కడుపులో వేసుకోలేరు. దానికి కారణం అబ్బాయిల వల్లనే ఆడపిల్లల మగపిల్లల అనేది పుడుతుంది. అంతేగాని ఏదో అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు, నిజాలు చెప్తే అబ్బాయిలు పుడతారు, అవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి నమ్మకాలు. అలా అంటే ఎన్నో మోసాలు చేసిన వాడికి అందరూ మగపిల్లలు పుడతారు, ఆడపిల్లలే పుట్టారు. అలా అంటే వాడు అన్ని నిజాలు చెప్పిన అర్థమా? కాదు కదా. అది ఓన్లీ మనలో ఉన్న హార్మోన్స్ వల్ల అవి క్రియేట్ అవుతాయి అబ్బాయి అమ్మాయి అన్నది. కానీ అంతే తప్పించి ఏదో మన అబద్ధాలు నిజాలు ఆడవాళ్ళ వల్లనే ఆడపిల్లలు పుడతారు, ఆడవాళ్ళ వల్లనే మగపిల్లలు పుడతారు అని కాదు. అది కేవలం అబ్బాయిలలో ఉన్న జీన్స్ వల్ల వాళ్ళ వల్లే మనకు ఆడపిల్లలు మగపిల్లలు అనేది పుడుతుంది. మీకు అంత డౌట్ ఉంటే వెళ్ళి డాక్టర్ని అడగండి, వాళ్ళే మీకు క్లియర్ కట్గా చెప్తారు. ఓకేనా? అలాగనే ఆడపిల్లల్ని హింసించడం, ఇంటికి వచ్చిన కోడలను తిట్టడము, అరే ఈ కోడలు వద్దురావే, ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అవే మాట ఒక ఆడపిల్లగా మేము అంటామా? మాకు ఈ మొగుడొద్దు, వీడి వల్లనే మాకు ఆడపిల్లలు పుడుతున్నాడు, వీడు వద్దురా, మేము వేరే వాళ్ళని చేసుకుంటామని ఏ ఆడదానికి అలా ఉండదు. ఇంకొకటి, మనం ఆడవాళ్ళం అయి ఉండి ఇంకో ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి తిట్టడం అది ఎంతవరకు నిజం? ఒక ఆడదానిగా మనం లేకపోతే ఈ భూమిలో ఈ ప్రపంచం పైన ఇంతమంది మానవ జాతి అనేది ఉంటుందా? మానవ జాతి మనుగడకు కారణం ఎవరు? ఒక ఆడదే కదా. మనం తలుచుకొని మనం ఇంత కష్టపడి కంటేనే కదా ఇంతమంది జనాభా పెరుగుతుంది, ఇంతమంది పెరుగుతున్నారు, వంశాభివృద్ధులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా అవుతుంది? ఆడవాళ్ళ వల్ల. మరి ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టొద్దు అందరు మగపిల్లల్ని కనుకుంటూ పోతే ఆ మగవాడికి రేపు పొద్దున దిక్కు ఆడదే కదా. మరి ఆడవాళ్ళని ఎలా చేసుకుంటారు? జస్ట్ థింక్. ఇప్పటికి కూడా ఆడపిల్లలు పుట్టిరని చెప్పేసి రోడ్ల పైన పడేయడము, ఆడపిల్లలు కడుపులో ఉన్నారని డబ్బులు ఇచ్చి తెలుసుకొని వాళ్ళని కడుపులోనే చంపేయడము, అది ఇంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మనకి ఇంత చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేని మనము కనీసం అది మొలక కూడా రాని పిండాన్ని తుంచేస్తుంటే అది ఎలా ఉంటుంది? ఆ బాధ ఎలా ఉంటుంది? మీకు అంతగా ఉంటే మీ అబ్బాయిని చేంజ్ చేసుకోండి. ఆడదాని కడుపులో పుడుతున్నటువంటి బిడ్డని చంపడం కంటే మీ అబ్బాయి వల్లనే కదా మాకు ఆడపిల్లలు పుట్టేది, మరి మీ అబ్బాయిని చేంజ్ చేసుకోండి. వీడికి వాళ్ళు వేరేదని చేసుకోండి. మీకు ఇవి మాటలు చాలా బాధగా అనిపించినది అయితే నిజం.
అంటే మీ అబ్బాయి చేస్తే కరెక్ట్గానే ఇంటికి వచ్చిన కోడలు చేస్తే తప్ప? ఎందుకు అలా ఆలోచిస్తారు? కొడుకులు పుడితే వచ్చింది ఒరిగేదేముంది, కూతుర్లు పుడితే పోయే తక్కువ ఏముంది? నిజానికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ధనం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే అందరు కొడుకులు పుట్టిన వాళ్ళ కంటే వాడికి పుత్ర సంతానమే లేదు కానీ దేవుడు కోట్లు ఆస్తి ఇచ్చిండ్రు. అది ఆడదాని గొప్పతనం. ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల అని చెప్తాము, అదే ఆడపిల్ల మన ఇంట్లో పుడితే ఏడుస్తాం. వై? ఈ సమాజం మారరా? ఇంకా ఇన్ని రూల్స్ వస్తున్నా, ఇన్ని సెక్షన్స్ వస్తున్నా, ఇన్ని అవుతున్నా, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళని చంపడం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? ఇంకా ఈ చంపడంలో మీరు అక్కడ ఒక ఆడపిల్ల చంపేంద్రా అని ఏడుస్తుంటే ఒక దళిత బాలికను చంపేసి అక్కడ కూడా కుల వివక్షత ఎందుకు? ఒక ఆడపిల్ల చావులో కూడా కులం వెతుక్కుంటున్నారు. ఎందుకు? ఆడపిల్ల చచ్చిందన్న బాధ కంటే మా కులపోలు చచ్చిందన్న బాధ. అక్కడ చనిపోయింది ఒక ఆడపిల్ల, ఎంత దారుణంగా చంపేసారు ఆమెను. ఆ న్యూస్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది బయటికి. ఇన్ని జరుగుతున్నా ఈ ప్రభుత్వం కళ్ళు ఎందుకు తెరుచుకోవట్లేదు? ఇవన్నీ జరగడానికి కారణం పిచ్చి పిచ్చి సినిమాలు తీయడం, హీరోయిన్స్ పేరు చెప్పుకొని అడ్డమైన డ్రెస్సులు వేసుకొని తీయడం. ఇవన్నీ చూసిన తర్వాత ఎదుటోళ్ళు చెడిపోరా? అలాగే మనం కూడా ఆడపిల్లలలో ఒకటి నూరిపోస్తున్నాం ఏంటంటే, ఆడపిల్లలు అంటే ఇలాగే ఉండాలి, మనం ఏమీ చెయ్యలేము, అమ్మ నువ్వు ఆడపిల్లవు నువ్వు ఈ పని చేయలేవు, అమ్మ నువ్వు ఆడపిల్లవు నువ్వు ఆ పని చేయలేవు. అబ్బాయి కదా, వాడికి బలం ఉంటుంది, వాడికి ధైర్యం ఉంటుంది, వాడు ఎప్పుడన్నా వచ్చు ఎప్పుడన్నా వచ్చు. నువ్వు ఆడపిల్లవు ఈ పని చేయొద్దు, నీతోటి కాని పని అది నువ్వు ఎత్తలేవు, ఇది నువ్వు తీయలేవు. అసలు ఒకటండి, ఆడది ఒక తల్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ పురిటి నొప్పుల బాధ ఆడదానికే తెలుసు. అంతటి బాధను భరించి ఒక శిశువుకు జన్మనిచ్చిన మనకి ఆఫ్టర్ ఆల్ ఒక అబ్బాయిని ఎదిరించే ధైర్యం మనకు లేదా? అంత సత్తా మనకు లేదా? ఇప్పటి నుండైనా మనం అది నేర్పుకుందాం మన పిల్లలకి. ఆడదంటే ఆదిశక్తితో సమానమమ్మ, ఎవడన్నా నీ వైపు తప్పుగా చూస్తే చెప్పు తీసుకొని కొట్టు అని చెప్పే పద్ధతి మనం నేర్పుదాం మన పిల్లలకి. అంతేగాని నువ్వు ఆడపిల్లవు, ఏడేంది బయటకు పోవద్దు, ఆరేంది బయటకు పోవద్దు, లేకపోతే మగవాళ్ళు అబ్బో వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాకపోతే ఏంటి, వాడికి తల తిరిగేలా ఆన్సర్ చెప్పేలాగా మన ఆడపిల్లలు మంచిది. ఆడపిల్లలు దేంట్లో తక్కువ అండి? మనం చూసుకుంటే కిరణ్ బేడి, తను పిటి ఉష ఆడపిల్లనే. ఎంతమంది ఆడపిల్లలు ఎన్ని సాధించారు? ఒక ఆడపిల్ల అయి ఉండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఎంత గ్రేట్ అండి! తలుచుకుంటే జరగదంటూ ఏం లేదు. అలా మన పిల్లలలో ధైర్యాన్ని పెంచాలి. కానీ నువ్వు ఆడపిల్లవు నువ్వేం చేయలేవు, నువ్వు ఆడపిల్లవు ఇది చేయాలా, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటికైనా మానుకుందాం. హ్యాపీగా ఈ రోజు నుండైనా మన పిల్లలలో ఒక ధైర్యాన్ని పెంచుదాం. ఆడపిల్లల చదువుకి మనం ముందుకెళ్దాం. ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతా అంటే 10 లక్షలు అప్పు తీసుకొచ్చైనా పెడతారు. అదే ఒక ఆడపిల్ల డిగ్రీ అయిపోయి పీజీ చేస్తా అంటే వద్దమ్మా మన దగ్గర డబ్బులు లేవమ్మా, ఇవన్నీ మాట్లాడతాము. ఏమన్నా అంటే పెళ్ళై ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదానివి, అక్కడికి వెళ్ళి బోళ్ళు తోముకోవడమే, అక్కడికి వెళ్ళి బట్టలు విండుకోవడమే. ఇదేనా ఇంకా ఆడపిల్లల జీవితం? మాకంటే ఒక గోల్స్ ఉండవా? మాకంటే ఒక వే ఉంటుందా? మాకు ఉంటాయి. మేము ఏదైనా ఒకటి సాధించాలి, మేము ఏదైనా ఒకటి చెయ్యాలి, మేము చదువుకోవాలి, మేము ముందుకెళ్ళాలి. ఒక అబ్బాయిలాగా మేము కూడా అన్ని చెయ్యాలి. ఒక అబ్బాయికి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారో మాకు అలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మాకు ఉంటుంది. కానీ ఏం చేస్తున్నారు? ఆడపిల్లవు 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 అని మమ్మల్ని అంచేస్తున్నారు. ప్లీజ్ ఆడపిల్ల అన్న మాటను పక్కన పెట్టేసి వాళ్ళలో ఎంత వీలైతే అంత ధైర్యాన్ని మనము నింపుదాం. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్దాం. ఒక అబ్బాయి అండి, వాడి కోసం ఏం చేసినా తక్కువ మాట్లాడతారు. కానీ ఒక ఆడపిల్లను మీరు 25 ఏళ్ళు పెంచి అత్తగారింటికి పంపించి వాళ్ళు అక్కడ ఎన్ని కొట్టినా భరిస్తుంది. అదే ఒక తల్లిదండ్రుల గురించి ఒక మాట అననివ్వండి, ఆడపిల్ల ఎంత బాధపడుతుంది. అరే మా నాన్న గురించి ఇన్ని అన్నారని. కానీ ఒక అబ్బాయి మిమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడతారు, వాడు కోపం వస్తే నీ అమ్మ అని మాట్లాడతాడు. అంటే ఒక అబ్బాయి తన తల్లిదండ్రులకి ఎంత విలువిస్తున్నాడు. అదే ఒక ఆడపిల్ల మీరు 25 ఏళ్ళు పెంచి ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపించేస్తే అప్పటికి అక్కడ కూడా మిమ్మల్ని ఒక మాట అంటే ఓడ్చుకోలేదు ఆడపిల్ల. అది ఆడపిల్ల ప్రేమ అంటే. అది గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఆడపిల్లల్ని చంపడాలు, ఆడపిల్లల పైన అత్యాచారాలు ఇవన్నీ మానుకుందాం. ఇవన్నీ జరగొద్దు అంటే ఏ ప్రభుత్వం మన కోసం దిగిరాదు. ఎవ్వరు మన కోసం మనకు తోడుగా ఉంటారు. మన ధైర్యం మన ఆత్మస్థైర్యమే మనకు నీడ, మనకు ధైర్యము, మనకు అన్ని.
అది మన పిల్లల్లో మనం నింపుకుందాం. ఎవడైనా మన వంక చూస్తే వాడు ఎవడైనా కానీ పళ్ళు రాలగొట్టితో మాట్లాడాల, ఎవడేం చేస్తాడో చూస్తా అని చెప్పేసి మన పిల్లలకు ఆ ధైర్యాన్ని నింపండి. ఏ అత్యాచారాలు జరుగుతాయి? ఒంటి మీద చెయ్యేస్తే అదే చేయని విడిచేంత ధైర్యాన్ని పెట్టండి. ఏ అత్యాచారాలు జరుగుతాయి? ఎవడు మన వంక చూస్తాడో చూద్దాం. అంతే కదండి. అయ్యో అక్కడ జనాలు ఉన్నారు, అక్కడ అబ్బాయిలు, వాడు తాగితే మనకెందుకు, పక్కనున్న బీర్ సీసాతో చంపేయండి, ఏం చేస్తారో చూద్దాం. ఏ హైకోర్టు వచ్చి మాట్లాడతారో చూద్దాం. ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లెక్సీలు పట్టుకొని అమ్మాయిని ఇలా చంపారు, అమ్మాయిని అలా చంపారు, 4 రోజులు స్టేటస్లు, 4 రోజుల తర్వాత మర్చిపోవడం. కానీ అదే ఆ కన్న తల్లికి ఆ బాధ పోతుందా? అలాంటి బాధ మనం పడొద్దు అంటే మన అబ్బాయిలలో మనకు పుట్టిన మన కొడుకులను మగాడిగా నువ్వు ఏమైనా చేయొచ్చు అని పిచ్చి పిచ్చి మాటలు మానేసి ప్రతి ఆడదానిలో అక్కను చెల్లను చూసుకోవాలరా. ఏ ఆడదాని వంక ఇట్లా చూడొద్దురా, ఇదిరా మన బుద్ధి, ఇది మన కల్చర్ అని నేర్పుకుందాం. ఆడపిల్లలకి కూడా పిచ్చి పిచ్చి సినిమాలు చూపించడము, నువ్వు ఇలాగుండాలి, నువ్వు అలాగుండాలి, ఆడపిల్ల అంటే ఇంతే, ఆడపిల్ల అంటే అంతే అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం, ఇవన్నీ మానేసేసి ఒక అబ్బాయిలో ఎంతైతే ధైర్యాన్ని నింపుతామో అదే ధైర్యాన్ని మన ఆడపిల్లలకు నింపుకుందాం. ఒక అబ్బాయికి అయితే ఎన్ని రైట్స్ ఇస్తామో అన్ని రైట్స్ ఆడపిల్లలకి ఇద్దాం. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు ఇవ్వరండి మాకు ఆ రైట్స్? మేము ఒక 10 నిమిషాలు పని ఉండి 7 దాటిన తర్వాత బయటికి వెళ్తా అంటే పక్కనున్న ఇంటి పక్కలు అక్క చెల్లెలందరూ కూడి అయ్యో ఆ పిల్లకి ఈ టైంలో బయటికి వెళ్ళింది, ఆ పిల్లకి 2 పిల్లలు, ఇప్పుడు జాబ్ అవసరమా? ఎందుకు అవసరం ఉండదండి? మగాడైతేనే బయటికి వెళ్ళి జాబ్ చేయాలా? ఆడదానిగా మాకు రైట్స్ లేవా? మేము చెయ్యొద్దా? ఏమవుతుంది మేము చేస్తే? ఏమనంటే ఆడదంటే ఇంట్లోనే ఉండాలి, వంటింటి కుందేలు, అవన్నీ మాటలు పక్కన పెట్టండి. చలో ఒప్పుకుందాం, ఆడదే చేసేదంతా చిన్న పని అంటారు. ఒక ఆడదాన్ని ఏం చేస్తున్నావు? పోనీ ఒక హౌస్ వైఫ్ గురించి ఎలా మాట్లాడతారంటే నువ్వేం చేస్తున్నావు, మా ఇంటి ఇంట్లో కూర్చొని వంట చేస్తున్నావు, మా ఇంటి పిల్లల్ని చూసుకుంటావు, ఆ పని ఒక అబ్బాయిని చేయమనండి. ఇవన్నీ కాదండి, ఒక అబ్బాయిని మాకులాగా ఒక పిల్లకి, ఒక్క పాపకు జన్మనివ్వమని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఆడదాని గొప్పతనం అప్పుడు తెలిసి వస్తుంది. అంతేగాని మనము అబ్బాయిలకు నేర్పాల్సింది పోయి అబ్బాయిల కన్నా తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన కోడల పైన అజమాయిషీలు చెలాయించి నా కొడుకే గొప్ప, నా కొడుకు సంపాదిస్తున్నాడు, నీ కొడుకు ఎన్ని సంపాదించినా నీ కోడలు కన్నట్టు నువ్వు కన్నట్టు నీ కొడుకు కనగలుగుతాడా? ఎంత కష్టపడి కంటామో అది కేవలం ఆడవాళ్ళగా మనకే తెలుసు. అలాంటి ఆడవాళ్ళము ఇంకో ఆడదాన్ని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నీ కొడుకు తప్పు చేసినా ఎదిరించొద్దు. అదే నీ కోడలు తప్పు చేస్తే నీ కొడుకు చెప్పుకుంటా తప్పు చేసింది దాన్ని అడుగురా అని. మరి అదే గర్ల్స్ మరి మాకెందుకు ఇవ్వరు? ఏది చేసినా చూసి చూడనట్టు పోవాలేమని అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు తేడా ఏంటండి? నిజం చెప్పాలంటే మేము చేసిన పని కూడా ఏ అబ్బాయి చేయలేడు. మాకున్నంత స్టామినా ఏ అబ్బాయికి లేదు. నిజం అండి, ఇది చాలా వరకు నిజం. ఒక అబ్బాయి బయట ఎక్కువ కష్టపడి వచ్చాక నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు జ్వరం వచ్చినట్టు ఉంది, నాకు కాఫీ పెట్టి, నాకు టీ పెట్టి రాగానే 100 క్వశ్చన్లు 100 ఆర్డర్లు ఇస్తూ ఉంటాడు. ఏదో హోటల్కి వచ్చేసి బేరర్కి ఆర్డర్ ఇచ్చినట్టు. మేము ప్రొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ప్రతి పని చేసి వచ్చిన తర్వాత పాపం వచ్చిన యజమాని వచ్చి మాకు ఆర్డర్లు ఇస్తూ ఉంటాం, మేము చేసుకుంటూ కూర్చుంటాం. అప్పటికి కూడా మా మీద చులకన భాగమే. ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చుంటుంది, ఏదో 4గురికి ట్యూషన్ చెప్పుకుంటుంది, ఏం చేస్తుంది? మా ఆవిడ ఏం చేయదు. ఇలాంటి మాటలు. కానీ మా ఇంట్లో అలాగైతే లేదండి, మాకైతే చాలా హ్యాపీ. మా ఇల్లు లాగే మీరు కూడా ఎప్పుడు ఆడవాళ్ళకి గౌరవం ఇస్తూ, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, ఆడవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుంటూ ప్లీజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐఎమ్ రియల్లీ సే దట్ మా ఆయన మాత్రం సండే వస్తే నాకు ప్రతి పని చేస్తారు. మీరు కూడా మీ వైఫ్లకి, మీ సిస్టర్స్కి, మీ అమ్మలకి వీలైనంత వరకు మీకు ఎంత వీలైతే అంతవరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి ఇంట్లో ఉండి. అంతేగాని అబ్బాయి రా నువ్వు చెయ్యొద్దు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే అబ్బాయి అయితే నువ్వు చేయొద్దు, చేయాలి కదా, చేస్తేనే కదా, అప్పుడే కదా ఆడదానికి గొప్పతనం వాడికి కూడా తెలిసేది. సో మన మగపిల్లలకు కూడా అన్ని పనులు చేపిద్దాం, అన్ని పనులు నేర్పిద్దాం. ఆడవాళ్ళని మగవాళ్ళని ఈక్వల్గా చూద్దాం. ఇప్పటి నుండైనా ఏమంటారు, లింగ వివక్షత అంటే ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు అన్న భేదాన్ని, డిఫరెన్స్ని పక్కన పెట్టేసి బోత్ ఆర్ ఈక్వల్ అనేలాగా మన పిల్లల్ని ఇప్పటి నుండి మనం పెంచుకుందాం. ఇలాంటి అత్యాచారాలు, దురాచారాలు, ఈ పిచ్చి పిచ్చి అవన్నీ మానాలంటే మొదటి స్టెప్ మన నుండే రావాలి. మన పిల్లలలో ఆడపిల్లలని కాకుండా వాళ్ళు ధైర్యాన్ని నింపుదాం. వాళ్ళు నువ్వు ఏదైనా చేయగలవు బెటా అని
యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. ఎవడు ఎదురొస్తాడో చూద్దామన్నా ధైర్యం వెనకాల మనం సపోర్ట్ ఇస్తే మన ఆడపిల్ల ఎక్కడ వరకైనా వెళ్తుంది. తనకి ఎలాంటి ఆపద రాకుండా తనే చూసుకోగలుగుతుంది. ఏ న్యాయాలు అవసరం లేదు, ఏ కోర్టులు అవసరం లేదు. తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని మనం నింపాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనమే నింపాలి. అన్నిటికీ తల్లిదండ్రులమే మనమే. కాబట్టి యాజ్ ఏ అమ్మగా, ఒక ఆడపిల్ల తల్లిగా నేను చెప్తున్నాను, ఆడపిల్లవి అన్న మాట వాళ్ళకు నేర్పకుండా వాళ్ళను నువ్వు కూడా ఒక మనిషివి, నీకు ఒక ధైర్యం ఉంది, నువ్వేదైనా చేయగలవు బేటా, యూ కెన్ డూ ఇట్, గో టు గో, నీ పని చెయ్యు, నువ్వు అలా తప్పైనా సరే ఏదైనా తప్పుంటే నేను చెప్తాను వెళ్ళు అని చెప్పేసి ఆ ధైర్యం మన పిల్లల్లో మనం నింపుకుందాం. రేపు పొద్దున మన ఆడపిల్లలు హ్యాపీగా సేఫ్గా మన ఇంట్లోనే మనతో హ్యాపీగా ఉంటారు. ఇంకా లేదు అంటే ఈ పిచ్చి పిచ్చి ఇంకా నేర్పుకుంటూ వెళ్తాను, ఆడపిల్లలు నువ్వేం చేయలేవు, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. అవి జరగద్దు అంటే నేను చెప్పినట్టు మన పిల్లలకి మన మీద ఏం చెప్పుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కామెంట్ చాలా 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 వాల్యుబుల్. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే నా వీడియోస్ మీకు ఎప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి. లేకపోతే సబ్స్క్రైబ్ చేసిన నా వీడియోస్ మీకు రావు. నా వీడియోస్ మీకు ఎప్పుడు అప్డేట్ రావాలంటే బెల్ సింబల్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మా పాపకి ఈరోజు చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాం, చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. ఆ సర్ప్రైజ్ ఏంటో వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వీడియో. ఓకేనా? బాయ్ బాయ్. అది ఇక్కడ ఉండి